నమస్తే 2024 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏంటి అంటే చక్కటి ఆలోచనలు ఉంటాయండి. ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు అన్నమాట. అంటే ఎట్లా పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ కానీ ఏది రైట్ ఏది రాంగ్ ఇట్లా థాట్ ప్రాసెస్ అన్నది చాలా పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం అయితే మేషరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో మేషరాశి వారు కొద్దిగా శత్రువుల పైన ఆధిపత్యం వహించే అవకాశాలు కూడా మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అంటే శత్రువుల పైన ఆధిపత్యమే కాదు, కోర్టు కేసెస్ ఏదైనా పెండింగ్లో ఉంటే కొంతవరకు ముందుకు సాగడము, లేదంటే వాయిదాలు అన్నవి పడడము, అంటే వాయిదాలు పడుతూ వస్తున్న కేసెస్ అన్నీ కూడా ఒక కొలిక్కి రావడము కోర్టు కేసుల విషయంలో. అలాగే ఎప్పటి నుంచో మనకి కొంతమంది ఎనిమీస్ ఉంటారు, వాళ్ళు చాలా డిగ్రేడ్ చేస్తుంటారు మనల్ని. ఆ యొక్క సమస్యల నుంచి చాలా వరకు మేషరాశి వారు కొంత పురోభివృద్ధి సాధించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మానసిక ఆందోళన మనసులో ఎక్కడో ఉంటుంది. ఈ మాసం అంతా కూడా ఒక రకమైన టెన్షన్ అండ్ యాంగ్జైటీ, అంటే ఏ విషయాల పట్ల యాంగ్జైటీ, కొంచెం ఎవరైనా పై చదువులకు విదేశాలకు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు కానీ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం యాంగ్జైటీ కానీ టెన్షన్ కానీ, అంటే వస్తుందా రాదా అన్న ఒక యాంగ్జైటీలో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే రిజల్ట్స్ బాగానే ఉంటాయి. బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి కానీ చదువుకునే స్టూడెంట్స్కి కానీ రిజల్ట్స్ బాగానే ఉంటాయి. కానీ ఇన్ మీల్ వైల్ కొంచెం స్ట్రెస్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి కొంత అదృష్టం మీ వెనకే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారికి మాసంలో ఏంటి, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, జాబ్ సెర్చెస్ చేస్తున్నారో వాళ్ళకి కొంత ఈ మాసం ఎప్పుడు అంటే దాదాపుగా 3వ వారం అన్నమాట. ఫిబ్రవరి 3వ వారం నుంచి అనుకూలత పెరుగుతుంది. అంటే 14వ తారీఖు తర్వాత నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా గవర్నమెంట్ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు, అలాగే ప్రమోషన్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇంకా ట్రాన్స్ఫర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే వాళ్ళు అనుకున్న ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఫ్యామిలీకి దగ్గరగా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకందరికీ కూడా ఈ 14th తర్వాత కొంత థింగ్స్ అన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈ మాసంలో మేషరాశి వారికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి సక్సెస్ అన్నది, అంటే 14th నుంచి దాదాపుగా మనకి ఏంటి 21st వరకు ఉండే ప్లానెటరీ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఆర్ ఇంకా సాఫ్ట్వేర్లో కానీ హయ్యర్ జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి కొంత అనుకూలత పెరిగే అవకాశం అయితే మేషరాశి వారికి మాసంలో కనిపిస్తూ ఉంది. వ్యాపార లావాదేవీల విషయానికి వస్తే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుంది. అలాగే అంటే బాగుంటుంది అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అన్నది మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి బెటర్గా స్టాక్స్ పెరగటం కానీ ఇవన్నీ కూడా కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే న్యూ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 14th తర్వాత మీ ప్లాన్స్ అన్ని కూడా, అంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళందరికీ కూడా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పటి నుంచి 14th ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కొంత మనసులో ఒక రకమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ఉన్నా కూడా కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో, ఎందుకంటే ఆధ్యాత్మికత కూడా ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం కదా, పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అన్నది ఎక్కువ ఉండడం వల్ల ఎంత ఆందోళన ఉన్నా కూడా దాన్ని మీరు చక్కగా మేనేజ్ చేయగలుగుతారు. ఆందోళన పక్కన ఉన్నా కూడా పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, దీనివల్ల కొంత అదృష్టం కూడా, మనకి అదృష్టం ఎప్పుడని చెప్పుకున్నాము, ఫిబ్రవరి 14 తర్వాత పాజిటివ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కొంత ఉద్యోగ విషయాలు కానీ వ్యాపార విషయాలు కానీ, రైతులకు వాళ్ళు కష్టపడిన దానికి వచ్చే రిజల్ట్స్ కానీ, గృహిణులు తీసుకున్నట్టయితే ఆరోగ్య విషయాలు, తర్వాత కుటుంబ విషయాలు, ఇవన్నీ కూడా కొంత పాజిటివ్గా మీకు ఈ మాసంలో అయితే కనిపిస్తాయి. ఎప్పుడు 14th ఫిబ్రవరి తర్వాత మనకి చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి మేషరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. చక్కగా ఈ మాసంలో ఏంటి, రథసప్తమి కూడా వస్తూ ఉంటుంది. ఫెస్టివల్ 16వ తారీఖు రథసప్తమి ఉంది, అలాగే మాఘ పౌర్ణమి. ఈ 2 ఫెస్టివల్స్ కూడా ఫిబ్రవరి మాసంలో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. అయితే ఈ మాసంలో ఎక్కువగా మీరు ఆరాధించాల్సిన దైవం కూడా శివపార్వతులను ఎక్కువ ఆరాధిస్తే మంచిది. ప్రత్యేకించి ఈ మాసంలో అమ్మవారి ఆరాధన చేయండి. మేషరాశి వారందరూ కూడా అమ్మవారి ఆరాధన ఎప్పుడైతే మీరు చేస్తారో ఏదైతే స్ట్రెస్ లెవెల్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం కదా, చాలా వరకు అది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మేషరాశి వారికి చాలా వరకు ఈ మాసంలో
కొంత పితృదోషం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే కొన్ని దోషాలు ఉంటాయి, పితృదోషాలు, ఇవి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మేషరాశి వారు అందరూ కూడా తండ్రి వైపు బంధుత్వం కానీ, తండ్రి సమానమైన వారు కానీ, అలాగే ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉంటారో, తాత ముత్తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా, అంటే వాళ్ళ అలా ఏదైనా దోషము, కొద్దిగా మీకు పనుల్లో ఆటంకాలు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు, దాంట్లో బ్రేక్స్ వస్తున్నాయి, ఇలా ఏమైనా మీకు కనిపిస్తూ ఉన్నాయంటే పితృదేవతలకి శాంతి చేసినట్టయితే ఈ మాసంలో చాలా వరకు కొన్ని థింగ్స్ అనేవి పాజిటివ్గా ముందుకెళ్తాయి మేషరాశి వారికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రత్యేకించి మాసం చాలా వరకు పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక్క పాయింట్ వచ్చింది నెగిటివ్ పాయింట్, ఏంటి, మానసిక ఆందోళన ఒక్కటే నెగిటివ్ పాయింట్ అండి, మిగతావన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఎందుకంటే పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, దైవ బలము, కొంత అదృష్టము, అలాగే కోర్టు కేసుల్లో కొన్ని విజయము, శత్రువులపైన ఆధిపత్యము, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ, లేదా మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది. చాలా వరకు మీ ఆప్షన్స్ అన్నీ కూడా, అంటే గుడ్ ఆప్షన్స్ అన్నీ కూడా 14th తర్వాత ఇంప్రూవ్మెంట్ అవుతూ వస్తూ ఉంటాయి. చాలా నూతన అవకాశాలు తీసుకున్న ఏదైనా 14th ఫిబ్రవరి తర్వాత ప్లానెటరీ సిచ్యువేషన్ అన్నది చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మైనస్లు కూడా చెప్పుకున్నాము, కొన్ని పితృదోషాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి పితృదేవతలు పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా కొంత శాంతి చేయించడం అన్నది మంచిది. దీనివల్ల కొన్ని అబ్స్ట్రక్షన్స్ చాలా వరకు తగ్గుతాయి. ఇక ఈ మాసంలో మనం చెప్పుకున్నాం చేసుకోవాల్సిన పరిహారాల్లో చక్కగా శివపార్వతుల ఆరాధన, ఇంకా చాలా వరకు మాఘ పౌర్ణమి ఫెస్టివల్ వస్తుంది. అలాగే చాలా వరకు మాఘ చరిత్ర అని ఉంటుందన్నమాట, అది పారాయణం చేస్తూ ఉంటారు. శివపార్వతుల కళ్యాణము కానీ, లేదంటే కళ్యాణాన్ని గుళ్ళల్లో చేయటం ఒక ఆనవాయితీ ఉంటుంది. మాఘ పౌర్ణమికి కళ్యాణం చేస్తూ ఉంటారు శివపార్వతులకి. అలాగే మాఘ పురాణం అని ఒకటి ఉంటుంది, దాన్ని చదువుకోవటము, వీటన్నిటి వల్ల కూడా, ఎందుకంటే ఎస్పెషల్లీ మంత్ ఏంటి అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అనేది చాలా పెరుగుతుంది మేషరాశి వారికి. ఆ వే ఆఫ్ థింకింగే పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇది అన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల వీళ్ళు ప్లెజెంట్ ఆఫ్ మైండ్తో ఉంటారు. ఇంకా విద్యార్థులు ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంది. చక్కగా కాన్సన్ట్రేట్ చేయండి మీ అకాడమిక్స్ మీద. అలాగే బయటకెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కానీ, ఇక్కడ ఇతర యూనివర్సిటీస్కి ట్రై చేస్తున్న విద్యార్థులందరికీ కూడా చాలా పాజిటివ్ న్యూసెస్ అయితే ఈ మంత్లో ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. మేషరాశి వారికి మరి ఫిబ్రవరి మాసంలో 1st, 2nd ఈ 2 డేట్స్లో చాలా వరకు ఏంటి అంటే కొంచెం ఎందుకో మెంటల్లీ స్ట్రెస్ఫుల్గా ఉంటారు. 1 and 2 డేట్స్లో కొంచెం స్ట్రెస్ఫుల్ థాట్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే 3, 4 ఈ డేట్స్ ఏంటి అంటే కొంచెం ఎవరికైనా ఆఫీస్ తరపున ప్రయాణాలు కానీ, లేదా అంటే దూరపు బంధువుల్ని కలుసుకోవటం కానీ, ఏ డేట్స్లో 3 and 4 డేట్స్లో కొంచెం రిలేటివ్స్ని కలుసుకోవటం కానీ, దూరపు బంధువులను కలుసుకోవటం కానీ, మిత్రుల్ని కలుసుకోవటం కానీ, అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఉండే ఏవైతే ఒక ఓపెన్ కాని విషయాలు ఏదైనా ఓపెన్గా భర్త గారితో కానీ, భార్య గారితో కానీ ఇరువురు చర్చించుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి 3rd, 4th డేట్స్లో అయితే కనిపిస్తున్నాయి. తర్వాత 5, 6 ఈ డేట్స్ చాలా వరకు ఏంటి, ఈ 5, 6 డేట్స్లో కొంత చిన్న అనారోగ్య సూచనలాగా అనిపిస్తాయి. కానీ మొత్తం మీద మేషరాశి వారికి ఈ మాసంలో పెద్దగా అనారోగ్య సూచనలు అయితే నాకు కనిపించలేదు. కానీ 5, 6 డేట్స్లో కొద్దిగా ఎక్కడో నలతగా ఉండడము, కొంత అనీజీగా ఉండడము, మేజర్ డెసిషన్స్ ఏమైనా ఉంటే 5, 6 డేట్స్లో తీసుకోకుండా ఉంటే మంచిది. అలాగే 7, 8 ఈ డేట్స్ మనం తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. 7 and 8 డేట్స్లో కొంచెం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమైనా పితృదోషాలు ఉన్నా, లేదా అంటే తండ్రి సమానమైన వాళ్ళు కానీ, తాతగారు కానీ, ముత్తాతగారు కానీ ఉన్నట్టయితే వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఉంటే మీతో వాళ్ళని ఒకసారి కలిసి వాళ్ళ దగ్గర ఉండే సాధక బాధకాలు ఏవో తెలుసుకొని, వాళ్ళకు ఉండే ఫలానాది నాకు తీరలేదు, ఒక పని కాలేదు అని వాళ్ళ డిజైర్స్ కొన్ని ఏమైనా తీరలేదు అంటే వాటిలో మీరు తీర్చే పనిలో ఉండండి. ఎందుకంటే
ఎస్పెషల్లీ మేషరాశి వారికి ఈ మాసంలో పితృదోషం అన్నది ఉంటుంది అని అనుకున్నాం కదా. సో ఆ రకంగా మీరు ఏ డేట్స్లో 7 and 8 డేట్స్లో ఆ రకంగా చేస్తే మంచిది. అలాగే తర్వాత 10 and 11 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఈ 10 and 11 డేట్స్లో చాలా వరకు ఎవరికైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా కానీ, లేదు అకాడమిక్ ఇయర్లో ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని యూనివర్సిటీస్లో అటెండ్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేదు జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారు, హయ్యర్ జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ 9 and 10 డేట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా పాజిటివ్ న్యూస్, ఇదివరకు ఎగ్జామ్స్ ఏమైనా రాసి ఉంటే పాజిటివ్ న్యూసెస్ వస్తాయి, లేదు ఇప్పుడు హయ్యర్ జాబ్స్కి ట్రై చేస్తున్నా కానీ 9, 10 డేట్స్ అన్నవి చాలా పాజిటివ్గా అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత 11 and 12 ఈ డేట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. చాలా వరకు ఈ డేట్స్లో ఎట్లా అంటే కొంచెము ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే కొన్ని సమస్యలు ఒక కొలిక్కి రావటము, రాని బాకీలు వసూలు కావటం, ఏ డేట్స్ 11 and 12 డేట్స్లో అనమాట. ఈ డేట్స్ అన్నవి కొంత పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా 13, 14 ఈ డేట్స్లో కొంచెం మెంటల్లీ మళ్ళీ అగైన్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఏ డేట్స్ 13 and 14 స్ట్రెస్ఫుల్ డేట్స్ అనమాట. ఈ రెండు కూడా స్ట్రెస్లో ఏ డిసిషన్ మనం తీసుకోకూడదు కాబట్టి ఆ డేట్స్లో 13 and 14 డేట్స్లో మ్యాక్సిమం డిసిషన్స్, మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, మేషరాశి వారికి 14th తర్వాత వచ్చే డేట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ డిసిషన్స్, న్యూ ఆపర్చునిటీస్, గుడ్ ఐడియాస్, ఇవన్నిట్లో కూడా మంచి ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది అనమాట. అప్ టు ఎప్పటి వరకు 26 వరకు. ఇక 27, 28 ఈ 2 డేట్స్ మళ్ళీ అగైన్ స్ట్రెస్ఫుల్ థాట్స్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఆ డేట్స్లో ఎప్పుడు 27 and 28లో మేజర్ డిసిషన్స్ తీసుకోకండి. ఇక 29 అగైన్ పాజిటివ్ డేట్ ఫర్ మేషరాశి. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాల్లో ఏం చెప్పాను, చాలా వరకు మాఘ పురాణం అని ఒకటి ఉంటుంది, అది ఎవరైనా ఉంటే స్టడీ చేస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేస్తారు. లేదు అంటే శివపార్వతుల ఆరాధన, దుర్గా ఆరాధన, ఎస్పెషల్లీ అమ్మవారి ఆరాధన చేయండి, మంచి సత్ఫలితాలు వస్తాయి. అమ్మవారి మంత్రాలు ఉంటాయి కదా, దుర్గా అష్టోత్తరము, అలాగే లక్ష్మీ అష్టోత్తరము, ఇవి పఠించండి. చాలా అంటే పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా మేషరాశి వారికి పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.